ఈ పిచ్చి మామూలుది కాదు. మెడకు ఉరితాడు బిగించుకునేంత వెర్రి, గుండెల్లో బుల్లెట్ దింపుకునేంత మ్యాడ్నెస్. ప్రాణం పోతున్నా అంతకంటే ముందు వైరల్ అయితే చాలనేటువంటి ఆశ. ఒక్క వీడియో, వేల లైక్స్, లక్షల వ్యూస్, సోషల్ మీడియా సెలబ్రిటీ హోదా, ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు. ఇవే ఇప్పుడు చాలామంది యువతకు కొత్త లక్ష్యాలుగా మారిపోయాయి. ఒకప్పుడు చదువు, ఉద్యోగం, భవిష్యత్తు గురించి ఆలోచించిన యువత ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవ్వాలా అనే దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఒక్క వీడియో వైరల్ అయితే చాలు, ఓవర్ నైట్ స్టార్ అవ్వచ్చు అనేటువంటి ఆశ. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ ఇలాంటి గుర్తింపు ఇచ్చే వేదికలు అయినప్పటికీ ఆ ప్రయత్నంలో ప్రాణాలను రిస్క్లో పెట్టే స్థాయికి దిగజారిపోతున్నారు. జనంలో రీల్స్ పిచ్చి ఇప్పుడు సరదా కాదు, ఓ ప్రమాదకరమైన వ్యసనంగా మారుతోంది. వ్యూస్, లైక్స్, ఫాలోవర్స్ కోసం యువత ప్రాణాలను సైతం పణంగా పెడుతోంది. ఒకప్పుడు టిక్టాక్తో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వరకు విస్తరించింది. కానీ ఈ క్రేజ్ ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరింది. ఒక రీల్ కోసం జీవితాన్ని రిస్క్లో పెట్టడం, ఓ వైరల్ వీడియో కోసం కుటుంబ సభ్యులనే ప్రమాదంలోకి నెట్టడం, ఇవి ఇప్పుడు రోజువారీ వార్తలుగా మారుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఈ పిచ్చి ఎంత ప్రమాదకరంగా మారిందో చూపించింది. తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్లో పవన్ కుమార్ అనే యువకుడు లోడ్ చేసిన తుపాకీతో రీల్ చేయడానికి ప్రయత్నించాడు. అతని బంధువులు హిమాన్ష్ వీడియో రికార్డ్ చేస్తుండగా కాల్చొద్దని చెప్పినా పవన్ ట్రిగ్గర్ నొక్కేశాడు. బుల్లెట్ నేరుగా గుండెల్లోకి దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే హాస్పిటల్కు తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ పవన్ మృతి చెందాడు. ఒక రీల్ కోసం చేసిన చిన్న నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని శాశ్వతంగా చీకట్లోకి నెట్టింది. మరోవైపు బెంగళూరులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఓ మహిళ తన తండ్రిని ఓ సంచిలో కట్టి కొరియర్ చేయడానికి ప్రయత్నించింది. కారణం, ఒక వైరల్ రీల్ కోసం కొరియర్ సిబ్బందికి సంచి కదలడంతో అనుమానం వచ్చింది. సంచి తెరిచి చూడగా ఊపిరాడక ఇబ్బంది పడుతున్న వృద్ధుడు కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని కాపాడారు. అయితే పోలీసులు విచారణ చేపట్టగా ఈ పని మొత్తం రీల్ కోసమే చేశారని ఆ యువతి ఒప్పుకుంది. ఇక రీల్స్ పిచ్చితో మరో 2 యువకులు కూడా ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన తాజాగా గుజరాత్లో వెలుగులోకొచ్చింది. జెట్పూర్లో జరిగిన ఘటన మరింత భయానకం. అవధ్ తివారీ అనే యువకుడు కారును గంటకు 120 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ లైవ్ వీడియో తీశాడు. ఓ చేత్తో స్టీరింగ్, మరో చేత్తో మొబైల్ పట్టుకొని స్టంట్ చేశాడు. క్షణాల్లోనే కార్ డివైడర్ను ఢీకొట్టి నుజ్జునుజ్జయింది. అవధ్ తివారీ అక్కడికక్కడే మృతి చెందగా అతని స్నేహితుడు దేవరాజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక లైవ్ వీడియో కోసం 2 ప్రాణాలు బలయ్యాయి. ఇక నెల క్రితం ఓ యువతి ఊరికి సంబంధించి రీల్ తీద్దామని ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకుంది. ఫ్యాన్కు తాడు కట్టి తన మెడ చుట్టూ ఉచ్చు బిగించి ఈ చిత్రాలను మొబైల్లో చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే ప్రమాదవశాత్తు ఉరి బిగుసుకుని యువతి మృతి చెందింది. అలాగే గతేడాది అక్టోబర్లో ఒడిశాకు చెందిన విశ్వజీత్ సాహు అనే బాలుడు కూడా రీల్స్ పిచ్చిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. రైల్వే ట్రాక్పై నిలబడి రీల్ తీస్తుండగా ట్రైన్ బాలుణ్ణి ఢీకొట్టింది. ఈ ఘటనలో విశ్వజీత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రైన్ వస్తున్న పక్కకు వెళ్లకుండా వీడియో తీస్తూ ఒక్క వీడియో కోసం జీవితాన్ని కోల్పోయాడు. ఇక ఏపీలోని కడపలోనూ ఇలాంటి విషాదమే జరిగింది. 5 యువకులు రీల్స్ చేయడానికి వాటర్ గండి ప్రాంతానికి వెళ్లారు. నీటిలో దిగి వీడియోలు చేస్తుండగా ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఈ ఘటనలో 3 కొట్టుకుపోయారు. అందులో 1 మాత్రమే ప్రాణాలతో బయటపడగా రోహిత్, నరేష్లు మృతి చెందారు. ఓ సరదా రీల్ 2 కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. ఇక ఇలాంటి ఘటనలు దేశం నలుమూలల్లో తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రీల్స్ పిచ్చి ఎంతలా హద్దు దాటుతుందో ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. వ్యూస్ కోసం, లైక్స్ కోసం యువత ప్రాణాలను, కుటుంబాలను, భవిష్యత్తును సైతం లెక్క చేయకుండా రిస్కులో పెడుతున్నారు. అయితే సోషల్ మీడియా ఒక వేదిక మాత్రమే, కానీ దాన్ని ఎలా వాడాలో మన చేతుల్లోనే ఉంది. ఓ చిన్న వీడియో కోసం జీవితాన్ని పణంగా పెట్టడంపై యువత ఆలోచించాలి. అలాగే తల్లిదండ్రులు సైతం వారిపై తప్పకుండా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలు రీల్ చేస్తుంటే చూసి మురిసిపోవడం మాత్రమే కాదు, ఆ రీల్స్ హద్దులు దాటకుండా చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపైనే ఉంది.